యా దేవుడు తన కృపలో గడిచినటువంటి నెలంతా కూడా మనకు కాపుదలనిచ్చి భద్రపరిచి మరలా తిరిగి ఈ ఆగస్టు మాసంలో ఈ మొట్టమొదటి శనివారం రోజున మనమందరం కూడా ఇటు రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి వారంలో మనం ధ్యానించినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు? పెద్దగా చెప్పాలి. ఎవరు ఈ సౌలు? బెన్యామీనీయుడైనటువంటి సౌలు. బెన్యామీనీయుడు అంటే యాకోబు యొక్క సంతతిలో 12 మంది కుమారుల్లో లాస్ట్ వాడైనటువంటి బెన్యామీను అనబడేటువంటి వ్యక్తి యొక్క సంతానములో నుండి వచ్చినటువంటి వ్యక్తి ఈ సౌలు. అయితే సౌలు దేనికోసం ప్రయాణం ప్రారంభించాడు? దేనికోసం? పెద్దగా చెప్పాలా. గాడిదలు తప్పిపోతే తండ్రి పంపిస్తే ఆ గాడిదలు వెతుక్కుంటూ ప్రయాణం ప్రారంభించాడు. ప్రయాణం ప్రారంభించినటువంటి వ్యక్తితోటి ఎవరు కలిసి ప్రయాణాన్ని కొనసాగించారు? పనివాడు. పెద్దగా చెప్పాలి మీ అందరు కూడా. ఆ పనివాడితో కలిసి ప్రయాణం ప్రారంభించినప్పుడు సౌలు ఏమంటున్నాడు? 3 రోజులు వెతికాడు. వెతికిన తర్వాత సౌలు మనసేమో ఇంటికి తిరిగి వెళ్దాం, తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. పనివాడు ఏమంటున్నాడు? పనివాడు అనుమానాలొద్దు, తెలిసినటువంటి విషయాలు, మీరు విన్న విషయాలే. ఇవేమీ కూడా కొత్త మాటలు పలకడం లేదు. గడిచిన వారంలో మనం ఏదైతే ధ్యానించామో ఆ విషయాలను మనం నెమరు వేసుకుంటా ఉన్నాం. పనివాడు చెప్పినటువంటి ఆలోచన, సౌలు ఆలోచన ఏంటి? ఇంటికి వెళ్దాం. పనివాడు ఆలోచన ఏంటి? దైవజనుని దగ్గరికి వెళ్దామని అంటున్నాడు. దైవజనుని దగ్గరికి వెళ్దామంటున్నటువంటి పనివాని యొక్క మాటను బట్టి వీరిరువురు కూడా కలిసి దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి చేరుకున్నారు. సమూయేలు దగ్గరికి చేరుకున్నటువంటి వీరు సమూయేలుతో కలిసి విందుశాలలో 30 మంది పెద్దల మధ్యలో ప్రధాన స్థలమై ఉన్నటువంటి ఆ స్థలంలో, ప్రత్యేకించబడినటువంటి స్థలంలో దైవ సేవకుడైనటువంటి సమూయేలుతో కలిసి భోజనము చేశాడు. సౌలు అంటున్నాడు, అయ్యా, దీనికి నేను అర్హుడిని కాదు. నేను ఒకవేళ నా సంతానంలో నేను వెనక తిరిగి చూసుకుంటే నా అన్నదమ్ములైనటువంటి వారందరిలో బెన్యామీను అనబడేటువంటి వాడు చిన్నవాడు. ఆ చిన్నవాని సంతానంలో వచ్చినటువంటి నేను దీనికి అర్హుడిని కాదు. నీవు గొప్పగా ఆలోచన చేస్తూ ఉన్నావు. దేవుడు నన్ను కోరుకున్నాడని చెప్తా ఉన్నావు. దేవుడు నన్ను అభిషేకించమని చెప్తా ఉన్నాడు అంటున్నావు. కానీ నా స్థితి చూస్తే నేను అందరిలో చిన్నవాడిని. కాబట్టి నా యోగ్యత, నువ్వు ఆశించినటువంటి పదవికి నేను ఏమాత్రం కూడా సరిపోయిన వాడిని కాదు అని అంటున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, సౌలుతోటి సమూయేలు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను అర్హుడిని కాదు అని అంటున్నాడు. నువ్వు అర్హుడివో కాదో రేపు నేను చెప్తాను. ఈ రాత్రికి నా ఇంటి దగ్గర నువ్వు రెస్ట్ తీసుకో అని అన్నాడు. ప్రయాణము మొదలుపెట్టిందేమో గాడిదలను వెతుక్కుంటూ. ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క గృహములో అతడు నివసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు మరలా తిరిగి సమూయేలు తొందర పెడతా ఉన్నాడు. ఇప్పుడు గడిచినటువంటి విషయాలను గుర్తు చేసుకున్నాం. అయితే మరలా తిరిగి కొన్ని విషయాలను మనం ఈ రాత్రి ధ్యానిద్దాం. అక్కడే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం.
మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 26, 27 వచనాలు. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని నీ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమనిను. అంతటా వాడు వెళ్ళెను. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. చాలండి. దేవుడు సమూయేలుతో చెప్పాడు, రేపటికి నీ దగ్గరికి ఒక బెన్యామీనీయుడు వస్తాడు. ప్రజలు కోరుకుంటున్నారు రాజు కావాలని. రాజుగా నియమించడానికి నీ యొద్దకు వచ్చే వ్యక్తి బెన్యామీనుడై ఉంటాడు. ఆ బెన్యామీనుడిని నువ్వు అభిషేకించు అని సమూయేలుతో దేవుడు సెలవిచ్చాడు. సమూయేలు ఎదురు చూస్తూ ఉన్నాడు. సమూయేలు ఎదురు చూస్తూ ఉండగా గాడిదలు తప్పిపోయి గాడిదల కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి సౌలును ఎక్కడి వరకు దేవుడు నడిపించాడు? సమూయేలు దగ్గరికి నడిపించాడు. వీరు ఎందుకు సమూయేలు దగ్గరికి వచ్చారు అని అంటే, గాడిదలు తప్పిపోయినాయి, దొరకలేదు. ఆ తప్పిపోయిన గాడిదలు ఎక్కడున్నాయో దైవజనుని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన పలానా చోట ఉన్నాయని చెబితే వాటిని తీసుకుని వెళ్దామని అనుకుని దైవజాకుని దగ్గరికి వచ్చారు. వచ్చినటువంటి ఈ వ్యక్తులకి ఏం అర్థం కావడంలా. వారు వచ్చిన పని ఏంది? వారు గాడిదలను ఎక్కడున్నాయో తప్పిపోయిన గాడిదలు ప్రార్థన చేసి దైవ సేవకుడు పలానా చోటకి వెళ్ళు అని అంటే వెళ్ళి వాటిని తోలుకుని ఇంటికి వెళ్దామని అనుకుని వస్తే, ఆ వచ్చినటువంటి వానితోటి సమూయేలు అన్నాడు, నీకోసమే నేను ఎదురు చూస్తూ ఉంది, రా 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 అని చెప్పానని భోజనశాలకు తీసుకెళ్ళి ప్రధానుల మధ్యలో ప్రత్యేకించబడిన స్థలంలో కూర్చోబెట్టి సమూయేలు పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టాడు. భోజనం పెట్టినటువంటి ఈ వ్యక్తిని తన ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రి అంతా రెస్ట్ ఇచ్చాడు. ఆ రెస్ట్ తీసుకున్నటువంటి వారిని మరలా తిరిగి ఆ మిద్ది మీద నుంచి దిగి మీరు ప్రయాణము కండి అని చెప్పని వారిని బలవంత పెట్టాడు. వాడు సిద్ధపడి వారు అనుకుంటున్నారు ఇక తిరిగి ఇంటికి వెళదామనుకున్న సమయంలో పనివాడిని ముందు పంపించమన్నాడు. ముందు పంపించిన తర్వాత సమూయేలు సౌలును అభిషేకించడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఊహించినటువంటి పరిణామాలు సౌలుకి ఎదురవుతూ ఉన్నాయి. అతడు ఆలోచనలో లేదు. అతని యొక్క ఏమాత్రం కూడా తన యొక్క దృష్టిలో నేను రాజును అవుతానని అనుకోలే. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనము కూడా ఈ స్థాయిలో ఉంటామని మనం కూడా ఊహించం. ఈ స్థాయిలో ఉంటారని మన బిడ్డలను మనం అనుకోము. ఈ స్థితిలో మన బిడ్డల కాపురాలు ఉంటాయని మనం అనుకోము. ఈ స్థితిలో మన బిడ్డల యొక్క ఎదుగుదల ఉంటుందని మనం అనుకోము. ఈ స్థితిలో మన కుటుంబం ఉంటుందని కొన్నిసార్లు మనం అనుకోకుండానే మన స్థితిగతులను పరిస్థితులను మార్చే దేవుడి యొక్క ప్రణాళికలు మనం ఉన్నప్పుడు ఆయన మన పక్షాన నిలబడి నడిపించేవాడు అయి ఉన్నాడు. మనకు తెలియకుండానే, మనం ఆశించకుండానే, మనం ఎదురు చూడకుండానే, మన వాటి వైపు మనసు లేకుండానే దేవుడు పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చి మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మనం వాటిని గుర్తించుకోలేని పరిస్థితిలో ఉంటాం. సౌలు జీవితంలో అతడు ఇంటికాడి నుంచి బయలుదేరేటప్పుడు అనుకున్నాడు, గాడిదలను తీసుకొని రమ్మన్నాడు మా నాన్న, వాటిని తీసుకొని వద్దామని బయలుదేరినటువంటి సౌలు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? దైవసేవకుని గృహంలో రెస్ట్ తీసుకుంటూ దైవసేవకుని ద్వారా అభిషేకించబడతా ఉన్నాడు. ఏమంటున్నాడు? 10వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి
తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించాడంట. తన స్వాస్థ్యం మీద, దేవుని ప్రజలై ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల మీద ఇతన్ని రాజుగా చేశాడు. ఇశ్రాయేలీయుల మీద మొట్టమొదటి రాజు ఎవరనంటే సౌలే. అప్పటి వరకు న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రాజులలో ప్రధానమైనటువంటి మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి దేవుడు సౌలును దేవుడు కోరుకున్నాడు. అయితే సౌలు జీవితంలో రాజుగా అభిషేకించబడినటువంటి తరువాత, అతడు రాజు అయిన తరువాత అభిషేకించింది ఎవరు? సమూయేలు. అభిషేకించమన్నది ఎవరు? దేవుడు. అంటే అభిషేకించినటువంటి సౌలు చేత, అభిషేకించమన్న దేవుని చేత, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో ఉన్నటువంటి ఈ సౌలు రాజయ్యాడు. రాజైన తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి, కొన్ని వ్యతిరేకతలు ఎదురైనాయి, కొన్ని పరిస్థితులు అతడు ఊహించకుండానే శత్రువు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. గమనిద్దాం, ఎవరి సౌలు? అభిషేకించబడినటువంటి సౌలు, దేవుడు కోరుకున్న సౌలు, ఇశ్రాయేలు మీద మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్నటువంటి సౌలు, దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి సౌలు, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి ఈ సౌలు పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అనుకున్నాడు, అభిషేకించబడినటువంటి నా జీవితంలో ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కన్నీరు ఉండదు, ఏ భయం ఉండదు, ఏ భీతి ఉండదు అని ఒకవేళ సౌలు అనుకోవచ్చేమో. శత్రువు మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో శత్రువు కూడా కాసుకుని ఉంటాడు మన పక్కనే. మన ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి శత్రువు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సౌలు రాజు అయ్యాడు. రాజు అయినటువంటి సౌలు జీవితంలో సంతోషం లేదు. కొద్ది రోజులు ఆనందంగా ఉన్నప్పటికీ తర్వాత శత్రువు యొక్క దాడి మొదలైంది. అక్కడ ఒక మాట చదువుదాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 3వ వచనం నుండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 3వ వచనం నుండి. ఫిలిస్తీయులు ఆ తట్టు పర్వతము మీదనున్న ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద, గమనించండి, శత్రువు యొక్క బలం ఎలాగుందనంటే అతడు 6 మూరల జానడు ఎత్తున్నాడు. రెండవది, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచములు ధరించుకుని ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లమొకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోణి అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడిని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకని ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీ దాసుల మగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల
వాడును నేనును పోట్లాడుదమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు, మరలా చివరి వచనం చదువు. సౌలును, మరొకసారి, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు, అదండి భయపడే వారిలో ఎవరున్నారు? ఇప్పుడు సౌలు కూడా ఉన్నాడు. ఎవరి సౌలు? దేవుని చేత అభిషేకించబడినవాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మాకు రాజు కావాలయ్యా అని వారు ఇష్టపూర్వకంగా కోరారు దేవుణ్ణి. దేవుడు వారి ఇష్టాన్ని కాదనకుండా వారికి రాజుగా ఏర్పాటు చేయడానికి బెన్యామీనుడైనటువంటి వంశములో నుండి సౌలును దేవుడు కోరుకున్నాడు. కోరుకున్నటువంటి సౌలును దైవసేవకుని దగ్గరికి నడిపించాడు. దైవసేవకుని దగ్గర కలిసి భోజనం చేశాడు. వాడితో కలిసి ఆ రాత్రంతా గడిపాడు. ఉదయమున సేవకుడు సౌలును అభిషేకించాడు. దేవుని ప్రణాళిక ఇంత గొప్పగా నెరవేరుతూ ఉన్నప్పుడు, ఇంత ఆధిక్యత తన జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, ఇంత గొప్పవాడిగా అతడు ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు శత్రువు యొక్క దాడి ఎలాగుంది? భయపడేటట్లుగా చేస్తూ ఉంది. అభిషేకించబడినటువంటి సౌలు సహితం, ఆయనతో ఉన్నటువంటి ప్రజల సహితం వారి హృదయంలో బహుభీతులైరి అని రాయబడింది. రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క కృపలో ఎదిగేటువంటి ప్రతి కుటుంబం మీద సాతానుని యొక్క దాడి ప్రబలంగా ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అపవాదుని ఎదిరించిడి వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సౌలు భయపడిపోయాడు. ఆ భయము తన జీవితంలో ఎదురుగా ఉన్నటువంటి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతుని ఎదుర్కోలేకపోతూ ఉంది. భయం ఏం చేస్తుంది? ఒక అడుగు మనల్ని ముందుకి వేయనీయదు. భయము శత్రువుతో పోరాటానికి ప్రయత్నించకుండా మనల్ని ఒక అడుగు వెనక్కే వేసేటట్లుగా చేస్తుంది. ఇప్పుడు సౌలు వెనక్కి తగ్గాడు. సౌలుతో పాటు ఉన్న సైన్యము వెనక్కి తగ్గారు. సౌలుతో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు యొక్క మాటలకు భయపడి ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచనలో పడ్డారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో సౌలు యొక్క ప్రణాళిక ఏమాత్రం కూడా నెరవేర్చుకోలేకపోతూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో, అయ్యో దేవుడు నన్ను అభిషేకించాడు, నేను కూడా బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా దేవుని యొక్క సన్నిధానంలో కార్యాలు చేస్తూ ఉన్నాను, నేను కూడా దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాను, దేవునికి ఇష్టడుగా ఉన్నాను అనుకుంటున్నాను. కానీ నా జీవితంలో ఎందుకు పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి, పరిస్థితులు ఎందుకు నా చేయి దాడిపోతూ ఉన్నాయి, అభిషక్తులను సహితము భయపడేటట్లుగా సాతాను యొక్క ప్రణాళికలు నెరవేరుతూ ఉన్నప్పుడు ఆత్మీయతలో కొనసాగుతున్నటువంటి మన జీవితాల్లో కూడా సాతాను యొక్క దాడి కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ భీతి చెందినటువంటి సౌలును దేవుడు విడిచిపెట్టల. మరేం చేశాడు? సౌలు ఏమైనా కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళాడా అని అంటే, సౌలుతో పాటు ఉన్న ప్రజలను, సౌలుతో వెన్నంటే ఉన్నటువంటి సైనికులను సహితము ధైర్యంగా నిలబడేటట్లుగా దేవుడు ఒక వ్యక్తిని అక్కడ పని ప్రారంభించాడు. ఎక్కడ? తన తండ్రి అయినటువంటి యెషయా అంటున్నాడు, దావీదు ఈ పూటకి గొర్రెలు నేను చూసుకుంటా, కానీ నీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, ఎక్కడికి పోయి నీ అన్నలకు ఈ ఆహారాన్ని ఇచ్చి, అక్కడున్నటువంటి యుద్ధంలో ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడే ఆయనకు ఈ 10 జున్నుగడ్డలు తీసుకెళ్ళి ఇచ్చిరాయ్యా అని పంపించాడు. ఇప్పుడు దావీదు దేనికోసం బయలుదేరాడు?
తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి, రెండవది అక్కడ ఉన్నటువంటి సైనికుడికి జున్నుగడ్డలు ఇవ్వడానికి ప్రయాణం ప్రారంభించాడు. ఎవరు పురుకొల్పారు అక్కడ? తండ్రి అంటున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నలకు ఆహారం ఇచ్చిరా అన్నాడు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి చూడండి, దేవుని ప్రణాళిక ఎలా నెరవేర్చబడుతుందో. సౌలేమో గాడిదలు కాసుకోవడానికి, గాడిదలను వెతుక్కోవడానికి ప్రయాణం ప్రారంభిస్తే, సౌలునేమో దేవుడు రాజుగా అభిషేకించాడు. ఇక్కడ దావీదు యొక్క ప్రణాళికను దేవుడు ఎలాగా మారుస్తూ ఉన్నాడు? అక్కడ తండ్రిని ప్రేరేపించి అన్నలను చూసి రమ్మని చెప్పానంటే, తన వయసు ఎంత? సుమారు 12 సంవత్సరాలు ఉంటాయి, లేదా 13 సంవత్సరాలు ఉంటాయి. వాక్యంలో సెలవిస్తూ ఉంది, బాలుడైన దావీదు అని రాయబడింది. బాలుడు అని అంటే ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల లోపు. ఆ బాలుడైనటువంటి దావీదు తన తండ్రి చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఇటొక క్యాను ఇటొక క్యాను 2 పట్టుకొని పాటలు పాడుకుంటూ వస్తున్నాడు. దావీదుకి చక్కగా పాటలు పాడేటువంటి కృప చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. చక్కగా పాటలు పాడుకుంటూ నడుచుకొని మొత్తానికి తన అన్నలు ఎక్కడైతే యుద్ధంలో ఉన్నారో, తన అన్నలు ఆల్రెడీ సౌలు దగ్గర వారు సైనికులుగా ఉన్నారు, వారు యుద్ధ నేర్పరులై ఉన్నారు. సౌలుతో పాటు వారు కూడా ఆ యుద్ధంలో ప్రయాణిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే అన్నలను చూడటానికి వెళ్ళినటువంటి ఈ దావీదు మొత్తానికి సౌలు దగ్గరికి చేరుకున్నాడు. వస్తున్నాడు, పోతున్నాడు. అటు పోయేటప్పుడు చూశాడు, ఇటు పోయేటప్పుడు చూశాడు. ఎవడో ఒకడు బాగా ఎత్తుగా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మాటలు అటు పోయేటప్పుడు ఒక చెవి వేస్తున్నాడు, ఇటు పోయేటప్పుడు ఒక చెవితో వింటున్నాడు. 2 మాటలు బాగానే వింటున్నాడు. ఉండి సౌలు ఎలాగుంది? సౌలు పరిస్థితి అక్కడ చూస్తే చివరి వచ్చిన ఏమనుంది? ఇందాక మనం చదివిన మాట, సౌలును ఇశ్రాయేలులందరినూ ఆ ఫిలిస్తీని మాటలకు వినినప్పుడు ఈ దావీదు ఉన్నాడే, ఈ చిన్నవాడు 12 సంవత్సరాల వయసు కలిగిన వాడు తన వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. సౌలు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా రాజా, ఎందుకు భయపడుతున్నారు మీరు? వాడి సంగతి నన్ను చూడమంటారా అని అన్నాడు. వరి కాసేపు బాగరా నాయన, నీ స్పీడ్ ఆగు, నీ వయసు ఎంత, నువ్వెంత, నీ మాటలేంటి, కాస్త ఓపిక పట్టు. ఎవరు నువ్వు? నేను యెష్షయి కుమారుల్లో చివరి వాడిని. నా అన్నలు నీ దగ్గరే సైనికులుగా ఉన్నారు, నా అన్నలను చూద్దామని ఇక్కడ దాకా వచ్చాను అని దావీదు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఒక మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఆ ఫిలిస్తీను బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. ఎలాంటి మాట అది? దేవుడు ఎందుకు శత్రువు గురించి అంతగా రాయించాడు అంటే, శత్రువు యొక్క స్థితిని తెలియపరుస్తూ ఉన్నాడు. శత్రువుకి ఏముంది? హైట్ ఉంది, వెయిట్ ఉంది, కండబలం ఉంది, కావలసిన కవచాలు ఉన్నాయి, యుద్ధానికి కావలసిన సామాగ్రి అంతా కూడా అతని పక్కనే ఉంది. డాలు పట్టుకొని ఏదైనా ఎవరైనా కత్తి తీసుకొని వచ్చినా, లేకపోతే వారు ప్రయోగం చేసేటువంటి పరికరాలను ఎదుర్కోవడానికి చేతిలో డాలు కూడా ఉంది. అన్నిటినీ కూడా చేతులకి, కాళ్ళకి, ముఖానికి, తలకి, శిరస్త్రాణమట్ట తలకి అన్ని కవచాలను కూడా రెడీగా పెట్టుకొని అన్నిటిని కూడా ధరించుకొని సవాలు విసిరినటువంటి గొల్యాతును బట్టి ఈ దావీదు చుట్టం మర్యాదకు వచ్చినటువంటి, చూడడానికి వచ్చినటువంటి, ఏదో చూసి వెళ్ళిపోవడానికి వచ్చినటువంటి వ్యక్తి అలాగుండకుండా ఇప్పుడు అక్కడ ఏదో అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ ప్రణాళిక అంతా దేని గురించేనంటే, సౌలు దేవుని దృష్టిలో ఉన్నాడు, సౌలుకు భయంతో ఉన్నాడు. కాబట్టి ఆ భయాన్ని పారదోలటానికి, సౌలును సంతోషపడడానికి, సౌలును కాపాడడానికి, సౌలు
వెనకడుగు వేసినటువంటి ఆ సౌలుని ఒక అడుగు ముందుకు వేసేటట్లుగా చేయడానికి దేవుని యొక్క ప్రణాళికలో దావీదును లేపుకొని దావీదుతో ఆయన పని ప్రారంభించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు? ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తం లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు అంటున్నాడు, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు, చూసారా, చివరికి తనతో పాటు ఉన్నటువంటి, తనను చూస్తున్నటువంటి, తన పక్షాన నేనుంటానని చెప్పానని మాట్లాడినటువంటి సౌలుకు కూడా దావీదు మీద నమ్మకం లేదు. అంటే దావీదును చూస్తుంటేనే పోట్లాడేటువంటి శక్తి లేని వాడిగా కనబడుతూ ఉన్నాడు. సౌలు అంటాడు, నువ్వు మంచి మాటలు మాట్లాడుతున్నావు, బాగానే ఉంది, కానీ నీకు పోట్లాడడానికి నీ దగ్గర బలం లేదు, నువ్వు బాలుడవు. చూసారా, అంటే ఎలా కనపడుతున్నాడు? బలము లేనివాడుగా కనబడుతున్నాడు, బాలుడిగా కనబడుతున్నాడు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో అనిను. ఎవరి గురించి? శత్రు గురించి చెప్తున్నాడు. ఇదిగో ఉన్న వ్యక్తి తన పక్కనే ఉండి తనకు ధైర్యం చెప్పేటువంటి వ్యక్తిని గురించేమో ఎలా అంటున్నాడు? నువ్వు బాలుడివి, నీకు బలం లేదా అంటున్నాడు. అతని గురించి, శత్రువు గురించేమో గొప్పగా చెప్తున్నాడు. వాడు బాల్యం నుండే యుద్ధాభ్యాసం చేసిన వాడు, వాడు అన్నీ తెలుసు, ఎలా కొట్టాలో అన్నీ తెలుసు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుకబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెలను విడిపించి తిని అది నీ మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఇప్పుడు నువ్వు బాలుని అంటున్నావు, నీ బలం చాలదు అంటున్నావు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా? నేను చిన్నవాడినే, నా చిన్న వయసులోనే నాకు కూడా ఒక హిస్టరీ ఉంది. నేను కూడా శత్రువులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. కాబట్టి ఎలుకబంటి వచ్చింది, సింహం వచ్చింది. నేను గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆ కొండల్లో, ఆ అడవుల మధ్యలో ఎదురైనటువంటి ఆ జంతువులను, ఆ మృగములను నేను పట్టుకొని చీల్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నాకుంది. నువ్వేమనుకుంటున్నావేమో నా గురించి అనని సౌలుకు తన గురించి తాను చెప్పుకోవడం ప్రారంభించాడు. మీ దాసునైనా నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అనెను. ఏమంటున్నాడు? దావీదు యొక్క ధైర్యం ఏంటంటే, దావీదు బలాన్ని బట్టి కాదు, ఇదిగో సింహపు నోటి నుండి అలాగే ఎలుకబంటి యొక్క నుండి నన్ను రక్షించినటువంటి నా దేవుని యొక్క బలమును ఆధారం చేసుకొని నేను పలుకుతా ఉన్నాను. నాకు తోడుగా ఉండేటువంటి దేవుడు నన్ను కాపాడగలడు, నాకు తోడుగా ఉండగలడు, నాకు విజయాన్ని ఇవ్వగలడు అనేటువంటి ధైర్యంతో పలికినటువంటి ఆ మాటను ఇక్కడ మనం వింటూ ఉన్నాం. 40వ వచనంలో, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్ళను ఏరుకుని తన యొద్దనున్న సింహములను ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. చాలండి. ఇప్పుడు దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ ఏట్లోకి వెళ్ళాడు,
ఒక 5 గులకరాళ్ళు తీసుకున్నాడు, నున్నటి గులకరాళ్ళు. ఆ 5 రాళ్ళను చేత్తో పట్టుకొని ఇప్పుడు శత్రువు దగ్గరికి బయలుదేరాడు. 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాది, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలిగియుటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీ నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేల బోర్ల పడిను. దావీదు ఫిలిష్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీని కొట్టి, అదండి చూసారా, బాలుడు, రెండోది బలము లేనివాడు అని సౌలు అంటుంటే, నాయనా నిన్ను కాపాడడానికి ఈ బాలుడినే పంపించాడు, ఈ బలము లేనివాడినే పంపించాడు. నా బలం గురించి నీకు అర్థం కావడం లేదు. ఇదిగో నా దేవుని పక్షాన నేను ఆ శత్రువుని నేను ఎదుర్కోగలను అని పలికినటువంటి మాటను దేవుడు స్థిరపరిచి, దావీదు పలికిన మాటలు అయితే ఉన్నాయో ఆ పలికిన మాటలు వమ్ము కాకుండా దావీదును దేవుడు గొప్ప విజయంతో నింపాడు. కారణం ఏంటి అంటే సౌలును కాపాడాలని. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించేద్దాం. సౌలును దేవుడు కోరుకున్నటువంటి సౌలుతో పనివాడిని తోడుగా పంపించాడు. పనివాడితో తోడుగా పంపించినప్పటికీ పనివాడు చక్కటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. సౌలు అన్నాడు, మనం ఇంటికి పోదామంటే, కాదు మనం దైవ సేవకునికి పోదామని చెప్పానని పంపించాడు. అంత మాత్రమే కాకుండా దైవ సేవకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవ సేవకుడు వారికి అనుకూలంగా వారిని ఇంట చేర్చుకున్నాడు. విందుశాలలో చక్కటి భోజనాన్ని పెట్టాడు. ఆ భోజనం చేసిన తర్వాత రాత్రి వారికి స్థానం ఇచ్చాడు. ఆ రాత్రి స్థానం ఇచ్చిన తర్వాత రాజుగా అభిషేకించాడు. అభిషేకించబడినటువంటి సౌలును తిరిగి రాజ్యాన్ని అప్పగించినప్పుడు శత్రువు వచ్చి భయపెడుతూ ఉన్న సమయంలో సౌలు కోసం దావీదును దేవుడు పంపించాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే మన వల్ల కాని పనులను కూడా మరొకరి ద్వారా జరిగేటట్లుగా దేవుడు మనకు అనుకూలంగా పరిస్థితులు మారుస్తూ ఉంటాడు. పనివాడు దైవ సేవకుడి దగ్గరికి నడిపించాడు. దైవ సేవకుడు రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు శత్రువుతో పోరాడే సమయంలో దావీదును సౌలు కోసం దేవుడు పంపించాడు. ఇతని ప్రమేయం ఏమీ లేదు, రాజు అవ్వాలని ఆశ లేదు. రెండవది శత్రువుతో పోరాడాలన్నటువంటి తపన కూడా కనబడలేదు. అన్ని విషయాల్లో కూడా ఇప్పటి వరకు ఇంతకాలం ఎవరు సౌలుకు తోడుగా ఉన్నారు అనంటే దేవుడు సౌలుకు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆలోచనలు మనం ఆలోచించగలిగితే, ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటే మన జీవితాల్లో పరిస్థితులన్నిటిని కూడా దేవుడు జరిగిస్తూ వస్తాడు అనేటువంటి విషయాలు మనం గమనంలోకి తెచ్చుకోవాలి. సౌలు కోరుకోలేదు దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాలని, సౌలు కోరుకోలేదు రాజుగా అభిషేకించబడాలని, సౌలు కోరుకోలేదు నా కోసం ఎవరైనా నా పక్షాన్ని నిలబడే వ్యక్తులు ఎవరైనా రావాలని సౌలు కోరుకోలేదు. సౌలు యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో దేవుడు సౌలుకు అనుకూలంగా పరిస్థితులను మారుస్తూ వచ్చాడు. సౌలు ఏది కోరుకోకుండానే
సౌలు జీవితంలో అన్నిటినీ దేవుడిచ్చాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పటి వరకు సౌలుకు దేవుడు మేలే చేసాడు తప్పితే కీడు ఎన్నడూ కూడా చేయలే. రాజుకు అభిషేకించడానికి ఒక పక్క పనివాడిని వాడుకొని దైవసేవకుడి దగ్గరికి పంపించాడు. దైవసేవకుడిని వాడుకొని అభిషేకించేటట్లుగా చేశాడు. అభిషేకించబడినటువంటి రాజుగా ఉన్నటువంటి సౌలును కాపాడడానికి దావీదును దేవుడు పంపించాడు. ఇన్ని గొప్ప కార్యాలు దావీదు ద్వారా సౌలుకు జరిగించడానికి గొప్ప కారణం ఏంటంటే దేవుడు సౌలుని కోరుకున్నాడు. ఇలాంటి సౌలు ఇన్ని మేళ్ళు పొందాడు కదా, ఇంత గొప్ప ఆధిక్యతల స్థానం దేవుడిచ్చాడు కదా, ఏది కోరుకోకుండానే సౌలు జీవితంలో అన్నీ నెరవేరుతూ వచ్చాయి. ఇప్పుడు ఇంత గొప్ప స్థాయిలో సౌలు ఉండటానికి వెనకాల ఎందరో మార్గాన్ని చూపించిన వారు ఉన్నారు, సహాయం చేసిన వారు ఉన్నారు, తోడుగా ఉన్నవారు ఉన్నారు. కష్టంలో ఉన్నప్పుడు పక్కన నిలబడి దావీదు లాంటి వాడిని దేవుడు తోడుగా ఇచ్చాడు. సరైన మార్గము తెలియక నేను ఇంటికి వెళ్దాం అనుకునే సమయంలో పనివాడితో మంచి మనసును కలుగు చేసి దైవసేవకుడి దగ్గర పంపించాడు. ఏదో అనుకొని వస్తే రాజుగా అభిషేకించేటువంటి దైవసేవకుడిని కూడా దేవుడు పరిచయం చేశాడు. సౌలు యొక్క ప్రయాణంలో పనివాడు తోడుగా ఉన్నాడు, పనివాడు సహకరిస్తున్నాడు, దైవసేవకుడు సహకరిస్తున్నాడు, దావీదు కూడా సహకరిస్తున్నాడు. ఇన్ని మేలులు దావీదు పొందుకున్నాడు కదా, ఇన్ని దీవెనలు దావీదు సౌలు పొందుకున్నాడు కదా. సౌలు జీవితంలో దావీదు అడగకుండానే దేవుడు పంపించాడు. కానీ దావీదు పట్ల సౌలుకి ఎలాంటి మనసు ఉంది, ఇది మనం ఒకసారి ఆలోచించేద్దాం. అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు కదా. ఇంత గొప్ప దేవుడు నాకు ఇన్ని సహాయాలు చేశాడనేటువంటి విషయాన్ని సౌలు ఏమైనా గుర్తించుకున్నాడా? సౌలు కోరుకోకుండానే పనివాడు చక్కటి మార్గాన్ని చూపించాడు. సౌలు కోరుకోకుండానే దైవసేవకుడు తీసుకెళ్ళి తన పక్కనే కూర్చొని భోజనం చేసేటువంటి అర్హతనిచ్చాడు. సౌలు కోరుకోకుండానే సౌలును రాజుగా అభిషేకించేటువంటి కృపను దేవుడిచ్చాడు. సౌలు కోరుకోకుండానే దావీదును శత్రువుల ఎదుట గొప్పగా నిలబడేటట్లుగా సహాయకుడిగా దావీదును దేవుడు పంపించాడు. ఇన్ని మేలులు పొందుకున్నటువంటి సౌలు యొక్క మనసు ఎలాగుంది అని మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనము. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని, అదండి ఇప్పుడు ఎవరు యోనాతాను అంటే సౌలు యొక్క కుమారుడు. సౌలు యొక్క కుమారుడితో సౌలు యొక్క కుమారుని వయసు ఉన్నటువంటి దావీదు ఇరువురు కూడా స్నేహితులయ్యారు. కారణం ఏంటంటే తండ్రికి సహాయపడినటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి కుమారుడైనటువంటి యోనాతాను కూడా గమనిస్తూ ఉన్నాడు. ఎలాగా? శత్రువు వచ్చి భయపెడుతున్నాడు, రోజు వస్తున్నాడు గొల్యాతు, భయపెడతా ఉన్నాడు. వాళ్ళ తండ్రి ఏమో భీతిపోతూ ఉన్నాడు, కంగారు పడిపోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు వచ్చి శత్రువును కొట్టి చంపి తన తండ్రికి సహాయం చేసినటువంటి విషయాలను యోనాతాను దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నాడు. అంటే యోనాతాను మనసులో దావీదు గొప్పవాడిగా కనబడుతున్నాడు. యోనాతానును దావీదును యోనాతాను ఇరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. తన తండ్రికి సహాయపడినటువంటి విషయంలో
దావీదు పట్ల యోనాతాను ఎంతో ప్రేమను పెంచుకున్నాడు. సౌలు కుమారుడన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు దావీదు కూడా యోనాతాను పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. 19వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయ్యుండి దావీదుతో ఇట్ల నేను నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీదనున్నవాడు కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు ఆగండి. ఏమంటాడు ఇక్కడ? అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ. సౌలు మనసు ఎలాగుంది? సౌలు యొక్క గొప్పతనాన్ని చూసి, సౌలు యొక్క అందాన్ని చూసి, సౌలు దగ్గర ఉన్న బలాన్ని చూసి దేవుడు కోరుకున్నాడా? బలహీనుడుగా కనబడుతున్నటువంటి దావీదును సౌలుకు తోడుగా పంపించి సౌలును కాపాడినటువంటి దావీదును ఎలా చూస్తున్నాడు సౌలు? దావీదు సౌలుకు మేలు చేశాడా, కీడు చేశాడా? మరి సౌలు ఎలాగ చూస్తున్నాడు? ఎలాంటి మాట అది? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? దావీదేమో సౌలుకు మేలు చేయాలని. వాస్తవానికి పోరాటం ఎవరికి జరుగుతుంది? సౌలుకను గొల్లియాతుకు జరుగుతూ ఉంది. కానీ మధ్యలో ఎంటర్ అయినటువంటి దావీదుకి ఏమన్నా అవసరం ఉందా? దావీదుని సౌలును కాపాడడానికి ఏమన్నా అవకాశం కల్పించుకోవాల్సిన పరిస్థితి ఉందా? కానీ దావీదు మనసు ఎలాగుంది? అయ్యా, ఫిలిస్తీయుడు వచ్చి ఇశ్రాయేలు మీద మాట్లాడడం ఏంటి అనని దావీదు పూనుకొని సౌలుకు సహాయం చేస్తే, ఇప్పుడు సౌలు మనసు ఎలాగుంది? ఏమంటాడు అక్కడ? అంతటా సౌలు మీరు దావీదును, ఎంత మాట అది? దావీదు చేసిన మేలేంటి? సౌలు చేస్తున్నటువంటి కీడేంటి? ఏం జరుగుతుంది? ఎందుకు వచ్చింది అంత పరిస్థితి? దావీదు సౌలును చంపి వస్తూ ఉన్నప్పుడు కొందరు స్త్రీలు ఆ దారిలో అంటున్న మాట ఏంటంటే, దావీదుకు 10,000 కొలది స్తోత్రాలు, సౌలుకి 1,000 కొలది స్తోత్రాలు అని అన్నారు. ఆ ఒక్క మాట దావీదుకు మింగుడు పడలే. రాజు నేనైతే బచ్చగాడు 12 సంవత్సరాల వయసు ఉన్నవాడు వీడిని 10,000 కొలది స్తోత్రాలని పొగుడుతారా? ఈ పొగడ్త సౌలుకి నచ్చలా. నాకంటే చిన్నవాడు, ఆడంత ఆఫ్టర్ ఆల్ అని అనుకునేటువంటి మనస్సు సౌలు దృష్టిలో ఉంది. అందుకే కదా దావీదును సౌలు ఏమంటాడు? నువ్వు బలహీనుడవు, నువ్వు బాలుడవు అని అంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని గొప్పగా హెచ్చిస్తూ ఉంటే సౌలు మనస్సు ఏమాత్రం అంగీకరించడంలా. ఇక్కడ మొదలైంది సౌలు హృదయంలో దావీదు మీద ద్వేషం. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే వారు ఆ మాట పలికారో నాట నుంచి సౌలు దావీదు పట్ల విషపు చూపు నిలిపాను అని రాయబడింది. రాత్రి దావీదు మనసు ఎలాగుంది, సౌలు మనసు ఎలాగుంది? దావీదు ఉద్దేశాలు ఎలాగున్నాయి, సౌలు ఉద్దేశాలు ఎలాగున్నాయి? వాస్తవానికి ఇప్పటి వరకు సౌలు దేవుని కోసం ఏమని చేసినట్టుగా ఉందా? దేవుడు సౌలు కోసం చేసినట్లుందా? దేవుడే సౌలు కోసం చేసినట్లుంది. రేపటికి మీ మధ్యకు బెన్యామీనుడైనటువంటి ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని నీవు రాజుగా అభిషేకించు అని సమూయేలుకు ముందే చెప్పాడు. అది దేవుడి యొక్క ఉద్దేశం.
పనివాడిని తోడుగా ఇచ్చాడు. పనివాడు దైవసేవకుడి దగ్గరికి నడిపించాడు. దైవసేవకుడేమో సౌలును అభిషేకించాడు. అభిషేకించబడిన సౌలేమో రాజయ్యాడు. రాజయ్యే వరకు అంత మాత్రం మీద శత్రువు వచ్చి సౌలు మీద అరుస్తూ ఉన్నప్పుడు దావీదు వచ్చి మధ్యలో కలుగు చేసుకుని సౌలుకు విజయాన్ని ఇచ్చి ఇంతవరకు సౌలుకు దేవుడు మేలే చేసేది తప్పితే కీడు ఎక్కడ కూడా మరి ఎక్కడ నేర్చుకున్నాడు సౌలు? కృతజ్ఞత లేని హృదయం. మేలు పొందినటువంటి సౌలు దావీదు పట్ల విషపు చూపు నిలుపుతా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీవు నేను ఏ అర్హత చూసి నీకు నాకు మనందరికీ దేవుడు ఈ స్థితిని అనుగ్రహించాడు? దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్థితిని మనం ఆధారం చేసుకుని దేవునికి మనము కృతజ్ఞతలమై ఉండాల్సినందుకు విషయాల్లో మనం వెనకడుగు వేస్తూ దేవుడు చేసిన మేలును ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా మనము మన జీవితాల్లో ఎవరికి అవకాశం ఇస్తూ ఉన్నాం? దేవుని యొక్క ఇష్టానికి అవకాశం ఇస్తూ ఉన్నామా, లేకపోతే దుష్టుని యొక్క ఇష్టానికి అవకాశం ఇస్తూ ఉన్నామా? దేవుని యొక్క చిత్తమేమో మేలు చేయమని చెప్పని ప్రేరేపిస్తుంది దావీదుని. దుష్టుని యొక్క చిత్తమేమో మేలు చేసిన వ్యక్తికి కీడు చేయమని సౌలును ప్రోత్సహిస్తూ ఉంది. ఈ రాత్రి ఈ కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుడు చేసిన ఉపకారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వారమై ఉంటే దేవునికి ఎంతవరకు మనం సహకరించగలుగుతూ ఉన్నాం? దేవునికి ఎంతవరకు మనం విధేయత చూపించగలుగుతూ ఉన్నాం? మేలు చేసినటువంటి దేవునికి ఎంతవరకు మనం లోబడగలుగుతూ ఉన్నాం? మేలు చేసిన దేవునికి ఎంతవరకు మనం ఆయన అడుగుజాడల్లో మనం అడుగు వేయడానికి ఇష్టపడతా ఉన్నాం? ఎంతవరకు ఆయన వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నాం? ఎంతవరకు ఆ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నాం? మేలేమో దేవుని ద్వారా పొందాలి, మన ఆలోచనలు మన క్రియలేమో దుష్టునికి ఇష్టంగా ఉండాలా? ఈ రాత్రి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎవరి ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నాం? దేవుని ద్వారా మేలు పొందుకొని ఎవరికి పని చేస్తూ ఉన్నాం? ఎవరికి లోబడతా ఉన్నాం? ఎవరి మాట మనం వింటూ ఉన్నాం? ఎవరి మాటకు తగినట్లుగా మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నాం? రాజు అయినటువంటి సౌలు అతడు కోరుకోకుండానే రాజుగా దేవుడు ఇచ్చినప్పటికీ దేవుని యొక్క ప్రణాళికను అతడు గుర్తెరగలేకపోతూ ఉన్నాడు. ఎన్నో మేలులు దేవుడు సౌలు పట్ల చేస్తే సౌలు వాటన్నిటిని కూడా మర్చిపోయిన వాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుందాం. మనం క్రమపరుచుకుందాం. మనం సరి